హైదరాబాద్లోని ముషిరాబాద్లో కార్తిక్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో 8 కొత్త బిల్లులతో కలుపుకొని 17 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. అటు ఆపరేషన్ సింధూర్, బీహార్ ఓటర్ లిస్టు సవరణ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా, మహిళలపై దాడులు, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని విపక్షాలు చూస్తున్నాయి. ఆగస్టు 21 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. నిజామాబాద్ ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ల దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. 2025 నుంచి 26 విద్యా సంవత్సరానికి గాను పొలిటికల్ సైన్స్, కామర్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు, బీబీఏ, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ తదితర సబ్జెక్టులకు ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. డిగ్రీ, పీజీలో 55% మార్కులు, నెట్, పీహెచ్డీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. తాను డ్రగ్స్ తీసుకుంటున్నానని ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. నా జీవితంలో ఒక్కసారి కూడా సిగరెట్ తాగలేదు, డ్రగ్స్ కూడా అంతే. ఈ విషయంలో కావాలంటే నా పిల్లలపై ప్రమాణం చేసి చెప్పగలను అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పార్లమెంటు సమావేశాలు తొలిసారి జరగనుండడంతో కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం సిద్ధమైంది. ఆపరేషన్ సింధు నిలిపివేత, యుద్ధాన్ని ఆపాలన్న ట్రంప్ ప్రకటనలపై ప్రశ్నలు ఎక్కుపెట్టాలని చూస్తున్నాయి. అటు ఓపీ సింధూర్ కొనసాగుతుందని, యుద్ధాన్ని ఆపడంలో ట్రంప్ పాత్ర లేదని కేంద్రం చెప్తూ వస్తోంది. రాష్ట్రంలో ప్రతి గంటకు 27 సిజేరియన్లు జరుగుతున్నాయని వైద్య శాఖ తాజా నివేదికలో వెల్లడైంది. నార్మల్ డెలివరీలు తగ్గిపోయాయని, గత 2 నెలల్లో 58% సిజేరియన్ ప్రసవాలే జరిగాయని పేర్కొంది. ప్రైవేట్లో 73%, సర్కారు ఆసుపత్రిలో 48% కాగా ఉన్నాయని తెలిపింది. గత 2 నెలల్లో 67,103 ప్రసవాలు జరగగా అందులో 39,300 సిజేరియన్లే కావడం గమనార్హం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. సంగారెడ్డి నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న బస్సు బాన్స్వాడలో రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద డ్రైవర్ నిఖిల్ కళ్ళు తిప్పి సైడ్లో బానెట్ పై పడ్డాడు. తమ వైపు వస్తున్న బస్సును చూసి రోడ్డుపై చిన్న పరుగులు తీశారు. కండక్టర్ గౌస్ గమనించి గేర్ను న్యూట్రల్ చేసి బ్రేక్ కొట్టి బస్సును ఆపాడు. అంతలోనే 8 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అంబర్పేట్ మహంకాళి ఆలయంలో బోనాల పండుగ సందర్భంగా పూజలు చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.